మీకు రాష్ట్ర విభజనకి ముందు అప్పుడు చేశారు ఫిట్మెంట్ అనేది 42% ఎంతో చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగింది. ఎందుకని విభజనలో ఉద్యోగులే కీలకం కాబట్టి. అవును, ఇద్దరు చేశారు. అదే హైయెస్ట్ కేసీఆర్ చేశారు. అవును, వాళ్ళ జీవితంలో హైయెస్ట్. అవును, అంతే. కాబట్టి ఇక ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ప్రభుత్వ సంపాదన మొత్తం ఉద్యోగుల జీతాలకి వెళ్ళిపోతుంది. ఇంకా డబ్బులు ఏడ ఉన్నాయి? సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తున్నారు, అభివృద్ధి పథకాలకు అప్పులు చేస్తున్నారు. అప్పులు కుప్పలు తెప్పలవుతున్నాయి. వీళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళ ఓటు ఒకటే, అంతే. వీళ్ళని చివరిలో సంతృప్తి పరిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇచ్చారనుకోండి, వ్యతిరేకత లేదా ఇప్పటి వరకు, ఇక భవిష్యత్తులో రాదనే ఉద్యోగుల నుంచి. ఉద్యోగులలో వ్యతిరేకత ఉన్నా వాళ్ళు లెక్క కంపేర్ చేసుకుంటారు. జగన్ టైంలో ఎక్కువ ఇబ్బంది పడ్డామో, బాబు టైంలో ఎక్కువ ఇబ్బంది పడ్డాము. జగన్ వల్ల ప్రయోజనం ఎక్కువ జరిగిందో, బాబు వల్ల ప్రయోజనం ఎక్కువ జరిగింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో అయితే జగన్ వల్ల ప్రయోజనం జరిగింది, బాబు వల్ల ఎక్కువ కొంత నష్టం. అంటే ఇబ్బందులు, పని ఒత్తిళ్ళు అనుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి వాళ్ళగా అనేది వాళ్ళే చెప్తున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్ లో జగన్ బెటర్, వీళ్ళకి ఇన్కమ్ ఆస్పెక్ట్ లో చూస్తే బాబు బెటర్. కాబట్టి ఇది చూసుకుంటారు రేపు పొద్దున. అందుకని ఏం పట్టించుకోరా డిఏలు చివరిలో సాటిస్ఫై చేస్తా. నేను మొన్న మామూలుగా పొద్దున పూట రాయి జవదారానికి వెళ్తా, అటు చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు వస్తుంటారు. పిఎఫ్లు ఇవన్నీ వీళ్ళ పాత ఉంటాయి కదా, అక్కడ మాటల్లో నవ్వుకుంటుంటాను నేను. అయ్యి ఇప్పుడే ఇంకా ఎందుకు వీళ్ళకి రావట్లేదు కదా ఇది